బీట్ ఇన్ మై హార్ట్. బాలీవుడ్లో మీరు కోరుకున్నంత ఆదరణ కానీ మీరు కోరుకున్నంత ఎంకరేజ్మెంట్ కానీ మీకు అప్పుడు దక్కలేదా? ఎవరైనా సరే గులాబీతో ఇమ్మీడియట్ గా నన్ను ఐడెంటిఫై చేస్తారు. ఏం చేస్తూ ఉంటా. ఇండస్ట్రీలో మిమ్మల్ని ఎదగకుండా చేశారు అన్నది నిజమా? ఫాదర్ చనిపోయారు. మీరు వర్క్ చేసిన వాటిలో మీ ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? చిక్కుబుక్కు రైలే. గుండెలోని ప్రేమ గీతాలు ఈ రోజు విన్నానని లా 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 లా. బీట్ ఇన్ మై హార్ట్ ఆయన పాట గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్లా చెప్పొచ్చు. 30 ఏళ్ల కెరియర్లో ఒకటే హిట్ సినిమా ఇచ్చిన ఆయనకు సంగీత అభిమానుల్లో సంగీత ప్రియుల మనసుల్లో పెద్ద కటౌట్ నిలిచింది. ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతం గారు. ప్రస్తుతం ఏం చేస్తున్నారు? వారి మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే యశోద. ఎట్లున్నారు సార్? ఐఎమ్ ఫైన్. ఎట్లా సార్ మీరు కోల్కతా టు కరీంనగర్ ఎట్లా మీ జర్నీ? మీరు కోల్కతా కదా, కరీంనగర్కి ఎట్లా వచ్చి పడ్డారు? ప్లస్ మీకు మధ్యలో ఆంధ్ర కూడా, నాన్నది ఆంధ్ర. కాదు కొంచెం అంటే మీరు చెప్పిన ప్లేస్లన్నీ కరెక్టే. వీటన్నిటితో కనెక్షన్స్ నాకు ఉన్నాయి. కానీ ఆర్డర్ ఏదైతే ఉందో క్రోనాలజికల్ ఆర్డర్ మాత్రం డిఫరెంట్ ఉంది. చెప్పండి సార్. కరీంనగర్ అనేది మా వెరీ ఫోర్ ఫాదర్స్. ఓకే. ఒక చిన్న ఊరుంది మా ఇంటి పేరుతో. అక్కడ అక్కడికి చెందిన వాళ్ళం మేము. బట్ కాలాంతరం చాలా ఏళ్ళ కదా, ఆల్మోస్ట్ అబౌట్ 120 years back itself, my grandfather he migrated to Bombay. Okay. He was a professor there. ఆ తర్వాత ఫాదర్ ఇది అంటే ఆయన కూడా ట్రాన్స్ఫర్ అవుతా ఉండి కలకత్తాలో నేను పుట్టడం జరిగింది. ఇట్ వాస్ వే బ్యాక్ ఇన్ 70s. ఇక అది అయిపోయాక మై మదర్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర. ఓకే. సో దట్స్ వీఆర్ ఆల్ కనెక్టెడ్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అన్నమాట. బాలీవుడ్ లో కూడా 7-8 సినిమాల వరకు మీరు వర్క్ చేసినారు సార్. అవును. సో బాలీవుడ్ లో మీరు కోరుకున్నంత ఆదరణ కానీ మీరు కోరుకున్నంత ఎంకరేజ్మెంట్ కానీ మీకు అప్పుడు దక్కలేదా? లేదు, యాక్చువల్గా నాకు బాలీవుడ్లో నేను చేసినవన్నీ కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్, క్వైట్ లాట్ ఆఫ్ గుడ్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో అన్ని వెరీ గుడ్ స్టారింగ్. బాబీ డియోల్, గోవిందా, సంజయ్ దత్ ఇట్లాంటి మంచి మంచి హీరోస్ ఉన్న ప్రాజెక్ట్స్ని నేను చేయడం జరిగింది. సో ఆదరణ అంటారా అంటే ఆదరణ అనేది మనకు కావాల్సిన వర్క్ మనకిచ్చి మనకు సరిపడినంత పారితోషికం మనకిస్తే అంతకంటే పెద్ద ఆదరణ ఇంకా నేను అంటే ఐ డోంట్ ఏదైనా కూడా వర్క్ సాటిస్ఫాక్షన్ అట్ ది సేమ్ టైం అంటే జాబ్ సాటిస్ఫాక్షన్, జేబు సాటిస్ఫాక్షన్ ఇవి రెండు ఉండాలి. ఓకే. సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఒక మ్యూజికల్ హిట్ లేకపోతే ఒక మ్యూజికల్గా అంటే మనకు ఒక ఆడియన్స్ నేను సంపాదించుకునేది నా మొదటి సినిమా, తొలి సినిమా గులాబీ, తెలుగులోనే అది. సో తెలుగులో ఉన్నంత పేరు మనకు తెలుగులోనే వచ్చింది నాకు. ఆబ్వియస్లీ మన మాతృభాష అదే. సో నాకు ఈ లాంగ్వేజ్తో ఉన్న మక్కు కానివ్వండి. దెన్ నేను ఇక్కడ చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే కొన్ని ప్రాజెక్ట్స్ చేసినా కూడా ఆ కొన్ని ప్రాజెక్ట్స్ అన్ని కూడా నాకు కొంచెం మ్యూజికల్ ప్రాజెక్ట్సే చేశాను. అటు గులాబీ అనండి, తర్వాత హలో ఐ లవ్ యూ సినిమా, తర్వాత సముద్రము, తర్వాత బ్యాచులర్స్ కాలేజ్, ఇలాంటి సినిమాలు అన్నిట్లో కూడా మీరు యూ కెన్ హ్యాండ్ పిక్ ఆల్ ది మ్యూజికల్ హిట్స్ బేసికల్గా. సో ఇలా సుమారుగా ఒక 5-6 మంచి సినిమాలు అంటే మంచి మ్యూజికల్స్ చేశాను. దాంట్లో అఫ్ కోర్స్ గులాబీ ఈజ్ ఆల్వేస్ డెఫినెట్ గా నన్ను ఎవరైనా సరే గులాబీతో ఇమ్మీడియట్ గా నన్ను ఐడెంటిఫై చేస్తారు. బాలీవుడ్ లో ప్రీతం మ్యూజిక్ డైరెక్టర్, తెలుగు ఇండస్ట్రీలో తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతం. పోల్చవచ్చు మిమ్మల్ని ఇద్దరిది కోల్కతా, అట్లాగే మీ ఇద్దరి పేర్లతో కూడా. ఎందుకని మీకు ఆ లెవెల్, ఆ స్థాయి గుర్తింపు రాలేదు? మనకు వచ్చే ప్రాజెక్ట్స్ బట్టే మనకు గుర్తింపు అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు గులాబీ రాలేదనుకోండి, అప్పుడు ఈ గుర్తింపు వచ్చేది కాదు. సో అలాగా మనకు దొరికే ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. మనకు ఒక రకమైన గుర్తింపు రావాలి అన్నప్పుడు. సో గులాబీ తర్వాత మేబీ అటువంటి ప్రాజెక్ట్ ఇంకోటి వచ్చి ఉంటే బాగుండేది. అలాంటి ప్రాజెక్ట్ రాలేదు. అంటే అంత మ్యూజికల్ ఓరియంటెడ్గా, అంటే అంత మ్యూజిక్ అంత దానికి ఇంపార్టెన్స్ దాంట్లో ఏదైతే ఉండిందో, అంటే ఒక ప్రాపర్ లవ్ స్టోరీ అన్నది గులాబీ అనేది. అలాంటి థీమ్స్ కనుక నాకు వచ్చిండుంటే మేబీ అలాంటి పాటలు ఇంకొక 10 పాటలు వచ్చిండుండేవో మనకి. సో అలాంటి ప్రాజెక్టులు రావాలి. గులాబీ గురించి మాట్లాడుకున్నా సార్, గులాబీ హిట్ సినిమా,
అందులో పాటలు సూపర్ డూపర్ హిట్. 'గులాబీ', 'శశిప్రీతం' ఒక రేంజ్‌లో మారుమోగిపోయింది. అయినా సినిమాకి అవార్డ్ రాలేదు. ఆ ఫిల్మ్ వల్ల మీకు మంచి మంచి అవకాశాలు రాలేదు. ఇదెందుకయింది? అవార్డ్ అంటారా? అవార్డు ఆ రోజుల్లో కేవలం అవార్డ్స్ అంటే మనకు ప్రైవేట్ సినిమా అవార్డ్స్ అన్ని ఎక్కువ లేవమ్మా ఇంకా ఓకే. అప్పటికి. ఓకే. ఇంకా నాకు తెలిసి సౌత్‌లో మనకు ఇప్పుడున్నన్ని హ్మ్. ఆహ్, ఆహ్, ఎ అవును. ఇవి లేవు, ప్లాట్‌ఫార్మ్స్ లేవు. యాక్చువల్ ప్లాట్‌ఫార్మ్స్ లేవు. అంటే ఇప్పుడు సౌత్‌కి ఐఫా వచ్చింది. అవును. సౌత్‌కి ఫిల్మ్ ఫేర్ అంటున్నారు. సౌత్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు వస్తున్నాయి గుర్తింపు అప్‌కమింగ్. వల్ల వచ్చాయి కాబట్టి అన్ని లేవు. హ్మ్. కేవలం మనకున్నది ఒకటే ఏంటంటే అప్పుడు ప్రభుత్వం ద్వారా వచ్చే నంది అవార్డ్స్ ఒకటే ఉండేవన్నమాట. హ్మ్. మరి ఆ సినిమాలో నంది అవార్డ్ నాకు తెలిసి సౌండ్ డిపార్ట్మెంట్‌కో దేనికో ఒకటి ఓకే. వచ్చినట్టుంది. అంటే ఓకే. సౌండ్ ఇంజినీరింగ్‌కో దేనికో ఒక దానికి హ్మ్. ఇచ్చారు. సంగీత పరంగా అప్పుడు ఇవ్వలేదు అంటే మనం దాని గురించి ఇప్పుడు వివాదం చేసుకునే ప్రయోజనం లేదు. హ్మ్. ఇట్స్ టూ లాంగ్ యెస్. టైమ్ ఫర్ అస్ టు హ్మ్. ఈవెన్ టాక్ అబౌట్ ఇట్. మేబీ అట్‌లీస్ట్ ఇప్పుడు మీకు కొన్ని రేడియోలు వాళ్ళు వీళ్ళు కూడా అవార్డ్స్ చేస్తూ అవును. ఉన్నారు. మ్యూజికల్ అవును. అవార్డ్స్. అప్పుడు గనక అలాంటివేమైనా ప్రైవేట్‌వేమైనా ఉండుంటే డెఫినిట్‌గా బికాజ్ అంత మ్యూజికల్ హిట్ అయిన దానికి ఎవరో ఒకళ్ళు గుర్తింపు ఒక్కో ఇచ్చుండుండేవారు. సాంగ్‌కి ఒక్కో అవార్డ్ ఇచ్చేసేవారు. నన్నడిగితే. ఎందుకంటే ఇప్పటికి గూడా సార్ 'డ్రీమ్ గర్ల్' సాంగ్ ఇప్పటికీ టీనేజర్స్‌కి అది ఫేవరెట్ సాంగ్ స్టిల్. అందులో ఉన్న ప్రతి పాట గూడా. హ్మ్. సో, 'గులాబీ' కూడా మీరు 'గులాబీ' ఛాన్స్ ఎట్లా వచ్చింది? అసలు ఫస్ట్ 7 ఇయర్స్ టైమ్‌లో మీలో ఉన్న మ్యూజిషియన్ బయటకొచ్చినారు. సో, అప్పుడు స్టార్టింగ్‌లో 'శశి ప్రీతంకి' ఫస్ట్ ఇన్‌స్ట్రుమెంటల్ ఏది ఎక్కువ అట్రాక్ట్ చేసింది? ఏది నేర్చుకోవాలనుకున్నాడు? అట్లాగే చిన్నప్పుడు మీకు మ్యూజిక్ మీద, ఇన్‌స్ట్రుమెంటల్ వీటి మీద అవగాహన పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు కుదిరింది? ఎట్లా వచ్చింది? ఎవరి ద్వారా? యాక్చువల్‌గా చిన్నతనంలోనే అరౌండ్ ది ఏజ్ ఆఫ్ 7 ఆర్ 8 ఇయర్స్ హ్మ్. కలకత్తాలో ఉన్నప్పుడే మాకు ఇంటికి చాలా దగ్గరలోనే బాణిచక్ర అనే ఒక చాలా వెరీ ఓల్డ్ మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ ఉండేదండి. ఓకే. సో, అక్కడ నేను మొదటిసారిగా నాకు మా ఫాదర్ అక్కడ జాయిన్ చేశారు నన్ను. అక్కడ నేను తబలా ట్రైనింగ్ ఓకే. ఫస్ట్ పొందాను నేను. తబలా. హ్మ్. సో, దాంట్లో ప్రాపర్‌గా ఇన్‌స్ట్రక్టర్ అంటే ఒక గురువుల కింద నేను దాంట్లో సర్టిఫికేట్ ఎగ్జామ్స్ అవి చేశాను నేను. హ్మ్. తబలా అనేది నేను పూర్తి చేశాను. హ్మ్. అంటే ఒక కోర్స్ పరంగా ఓకే. ఆలోచిస్తే. అంటే ఒక మ్యూజిక్ హ్మ్. పరంగా ఆలోచిస్తే మనం. నాకు తెలిసి నేను పద్ధతిగా నేర్చుకున్నది అదొక్కటే. తబలా. ఇన్‌స్ట్రుమెంట్ ఒకటే. హ్మ్. అంతే. అంతే. హ్మ్. పోతే అరౌండ్ 81లో మా ఫాదర్ చనిపోయారు. ఐ వాస్ హ్మ్. హార్డ్‌లీ అబౌట్ 10 నాట్ ఈవెన్ 10 ఇయర్స్ దెన్. ఓకే. సో, తర్వాత హ్మ్, అంటే కొంచెం నేను ఇలా లోగా ఉన్నా, డిప్రెస్డ్‌గా ఉన్నా అని చెప్పేసి మా ఎల్డెస్ట్ బ్రదర్ ఏమో ఆయన ఒక చిన్న క్యాసియో ఒక హ్మ్. చిన్న మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ కొనిచ్చారు నాకు. నాకు ఆ టైంలో ఆ మ్యూజిక్ దాంతో అలా వాయించుకుంటూ ఐ యూజ్డ్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ నేను ఐ గాట్ ఇంటూ సంథింగ్ లైక్ అదే ఈ కీబోర్డ్ వాయించడం అనే దాంట్లోకి ఓకే. నేను మెల్లగా వెళ్ళిపోయాను నేను. అండ్ ఈ తబలా అనే చోట్లకి మర్చిపోయాను అసలు. హ్మ్. ఎందుకంటే ఒకళ్ళు నేర్పిస్తే నేర్చుకున్నదది. హ్మ్. అది స్వతహాగా నేను నేర్చుకోవాలనో, లేకపోతే నాకు లైకింగ్‌తో నేను చేయలేదేమో. హ్మ్. అంటే బికాజ్ అది తప్పనిసరిగా ఇది అమ్మో! క్లాస్‌కి వీళ్ళు వెళ్లారు చెప్తున్నానా గాబట్టి క్లాస్‌కెళ్ళాలి, నేర్చుకున్నారంతే. ఏదో ఆ! ఎగ్జామ్ ఉంది, దానికి హ్మ్. రాయాలి అన్నట్టు అయిపోయింది హ్మ్. గానీ, దాని నుంచి నాకు పెద్దగా ఆహ్, కొంతవరకు మ్యూజికల్ నాలెడ్జ్ వస్తుంది దానివల్ల. హ్మ్. తప్పదు కాబట్టి వస్తుంది మనం తీసుకుంటాం దాని నుంచి. బట్ ఐ వాస్ నాట్ వెరీ కీన్ ఆన్ పర్సూయింగ్ ఇట్. సో, హ్మ్. నేను అది అక్కడ వదిలేసాను నేను. హ్మ్. ఐ నెవర్ యూజ్డ్ టు ప్లే దట్ ఇన్‌స్ట్రుమెంట్ ఆల్సో ఓకే. నాకు. హ్మ్. బట్ దీంట్లో నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే. సో, అలా కీబోర్డ్‌లు ఆ తర్వాత అనుకోకుండా నేను ఏదో గిటార్ వాయించడం. ఇలా హ్మ్. కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ హ్మ్. నేను చూసి వేరే వాళ్ళు వాయించడం చూసి హ్మ్. అలా అబ్జర్వ్ చేసుకుంటూ నేర్చుకునే అంటే సెల్ఫ్ లెర్నింగ్. హ్మ్. సో, అలా సెల్ఫ్ లెర్నింగ్‌లోనే ఈ కీబోర్డ్‌లు ఇవన్నీ నేర్చుకుంటూ చాలా ఏళ్ళు ఐ యూజ్డ్ టు స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ లెర్నింగ్ ఇట్ ఆల్ బై మై సెల్ఫ్. హ్మ్. అండ్ ఐ హావ్ డెవలప్డ్ ఎ లాట్ ఆఫ్ మ్యూజిక్ టెక్నాలజీ రిలేటెడ్ అంటే ఆ తర్వాత మ్యూజిక్ ప్రోగ్రామింగ్‌లోకెళ్ళాను నేను. హ్మ్. ఐ బీన్ ఇంటూ సౌండ్ ఇంజినీరింగ్, మ్యూజిక్ హ్మ్. ప్రోగ్రామింగ్ ఇవన్నీ చేసుకుంటూ 91 ఐ స్టార్టెడ్ మై ప్రొఫెషనల్ ఓకే. కెరియర్ ఇన్ 91. మ్యూజిక్ అండ్ హ్మ్. సౌండ్. 95లో నాకు గులాబీ అవకాశం వచ్చింది. హ్మ్. అదే నేను చేసిన ఈ 4, 5 ఏళ్లలో నేను చేసిన అడ్వర్టైజ్మెంట్స్ అనొచ్చు, మీరు ఈ రేడియో జింగిల్స్ ఇవన్నీ నేను హ్మ్. చేయడం అప్పుడు చాలా బిజీగా ఉన్నాను ఆ హ్మ్. టైంలో. ఇవన్నీ చేసిన కొన్ని నేను చేసిన ప్రొడక్ట్ లాంచ్‌లకి వాటికి నేను చేసిన మ్యూజిక్‌లు అవి నచ్చి నన్ను వంశీ అప్రోచ్ అవ్వడం జరిగింది. అవును. కృష్ణవంశీ. హ్మ్. ఎక్కడ చెప్పండి. సార్ సముద్రం తర్వాత ఎక్కడ గ్యాప్ వచ్చింది కృష్ణవంశీ సార్‌కి మీకు? సముద్రం తర్వాత కాదు అసలు బేసికల్‌గా 'గులాబీ' 95లో చేశాను. హ్మ్. ఆ తర్వాత నేను మళ్ళీ 99లోనే మొదలెట్టాను సినిమాలు. హ్మ్. అంటే 'సముద్రం' కానియండి, 'హ్యాండ్స్ అప్' తర్వాత హ్మ్. వేరే చాలా సినిమాలు ఆ హ్మ్. టైంలో. కాలేజ్, బ్యాచిలర్స్ ఇవన్నీ కూడా.
ఇవన్నీ 99వ సంవత్సరం. 95, 99 మధ్యలో 4 ఏళ్ళు ఉంది. ఈ 4 ఏళ్లలో నేను చేసిన సినిమా ఒకటే ఒకటి, కేఎస్ రామారావు గారిది, హలో ఐ లవ్ యూ మూవీ అంతే. సో ఈ 4 ఏళ్లలో ఒకటే సినిమా. శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ హీరో. సో ఈ 4 ఏళ్లలో నేను ఒకటే సినిమా చేశాను. సో గ్యాప్ వచ్చింది అక్కడ. ఓకే. అంటే గులాబీ తర్వాత వచ్చింది gap. సార్ సింగర్ ఉషా గారిని మీరు ఇంట్రడ్యూస్ చేసినట్లుగా టైటిల్స్ చూసాం, నిజమేనా? అవును. సార్ ఏ గాత్రంలో ఏ గొంతు ఎట్లా ప్రాణం పోసుకుంటది, ఏ పాట ఏ గొంతులో ప్రాణం పోసుకుంటది, ఎగ్జాక్ట్ గుర్తుపట్టి వాళ్ళకి ఇచ్చిన ఈవెన్ సునీత, ఉషా గారు. ఈ సునీత గారు అయితే ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఛాన్స్ మీరు గులాబీతో ఇచ్చినారు. ఇప్పుడు తన గ్రాఫ్ ఎట్లుంది, తన ప్రెజెంట్ డేస్ ఇంత సక్సెస్ని చూస్తున్నారు. ప్లస్ తన ఫస్ట్ ఆడిషన్ గురించి, ఆడిషన్లో ఆమె ఫస్ట్ రికార్డింగ్, పాట రికార్డింగ్ గురించి ఏమైనా గుర్తుంటే చెప్పండి సార్. ఏం లేదు, బేసికల్గా గులాబీ చేసినప్పుడు కూడా అంతే. 4 పాటలు అయిపోయాక ఇంకొక పాట చేస్తే ఇది ఫీమేల్ సోలో అయితే బాగుంటుంది, అన్ని మేల్ ఓరియంటెడ్ అవును. అయిపోయి పాటలని అన్నప్పుడు ఎవరైనా కొత్త వాయిస్ అయితే ట్రై చేద్దాం, వై కాంట్ వి ట్రై సమ్మన్ న్యూ అని చేశారు. ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళే పాడారు దాంట్లో. అవును. కొత్త వాళ్ళు అంటే తెలుగులో పాడే సింగర్స్ కాకుండా భిన్నంగా అవును. అందరినీ ట్రై చేశాను. చాలా మంది ఉన్నారు దాంట్లో కొత్త అవును. వాళ్ళు పాడిన వాళ్ళు కూడా. ఇప్పుడు ఇందాకే మీరు అన్నట్టు బీట్ ఇన్ మై హార్ట్ అని మేఘాలలో పాటలు అవును. కూడా పాడిన ఫీమేల్ వాయిస్ ఒకటి, మేల్ వాయిస్ మనో గారు, ఆయన ఒక్కరే సీనియర్ సింగర్ ఆ అవును. సినిమాలో పాడిన అవును. వాళ్ళని. ఆ తర్వాత మనకు ఆయనతో పాటు Female. డ్యూయట్ పాడిన ఫీమేల్, ఆ అమ్మాయి పేరు గాయత్రి అయ్యర్. గాయత్రి అయ్యర్. ఆ అమ్మాయి కూడా కొత్త సింగర్, ఎవరో అవును. బాంబేలో అవును. అంతకు ముందు ఏదో ప్రైవేట్ ఆల్బమ్ పాడింది. ఉమ్. ఆ అమ్మాయి కొత్త. తర్వాత ఇంకో పాటలో సురేష్ పీటర్స్ అని, అంతకు ముందు మనకు అవును. చిక్కుబుక్ చిక్కుబుక్ రేయలే, రేయలే. అతను పిలిచి ఆ పాట డ్రీమ్ గర్ల్ పాట పాడించు. ఉమ్. మరొక పాట హరిహరన్ గారు హరి. పాడారు. అవును. అఫ్ కోర్స్ ఈవెన్ హరిహరన్ గారు కూడా యాక్చువల్గా తెలుగులో పాడిన స్ట్రైట్ సాంగ్ అదే. అదే. అంటే అంతకుముందు డబ్బింగ్ లో రెహమాన్ గారికి పాడారు, స్ట్రైట్ గా Straight song. తెలుగులో పాడింది మొదటి గులాబీ. ఆయనే ఉమ్. అన్నమాట. సో ఆ విధంగా అందరూ ఎక్స్పెరిమెంట్ చేసాం. ఏ రోజైతే చూసాను నిన్ను, అది నా వాయిస్ లో వెళ్ళింది. ఓకే. సో నేనే అది నా ఫస్ట్ మూవీ కాబట్టి ఓకే. అది ఐఎమ్ ఆల్సో న్యూ సింగర్. ఉమ్. సో ఇది కూడా న్యూ సింగర్ ట్రై చేయకూడదా అని అది ట్రై చేసినప్పుడు సునీత వాయిస్ నచ్చి ఉమ్. ఆ అమ్మాయిని రికార్డింగ్ పిలవడం జరిగింది. రికార్డింగ్ ఫస్ట్ డే ఓన్లీ, మేబీ వీ రికార్డెడ్ ఫర్ ఎ లాంగర్ టైమ్, ఉమ్. బట్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. అవును. ఇప్పుడు తన That's history, గ్రాఫ్ yeah. గురించి ఏం చెప్తారు సార్ మాట్లాడాలంటే? యాక్చువల్గా అసలు. చెప్పాలంటే గులాబీ సినిమా పాటతో తనకు ఆ గుర్తింపు వచ్చింది. అంటే ఉమ్. ఈ వేళలో నీవు అవును. పాడిన సింగర్ అని చెప్పేసి. ఆ తర్వాత కేవలం ఆ పాట వల్ల ఇప్పుడు ఆమె ఉన్న సిచ్యువేషన్ ఆ పాట వల్ల అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఆ పాట వచ్చాక మళ్ళీ అలాగే చాలా గ్యాప్ ఉంది తనకు కూడా. ఆ గ్యాప్లో మధ్యలో ఒకసారి యాంకరింగ్ కూడా చేసినట్టుంది. తర్వాత తను డబ్బింగ్లో వచ్చింది. ఇవన్నీ అంటే ఎన్నో మెట్లు ఎక్కగా మళ్ళీ పాటల్లో కూడా తనకి మళ్ళీ సింగర్గా కూడా కొన్ని మంచి హిట్లు అవన్నీ రావడంతో ఒక కెరియర్ గ్రాఫ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుందండి. వాట్ ఎవర్ బ్యాక్ వెళ్తే ఫస్ట్ స్టెప్ అనేది అక్కడ అట్లా ఫస్ట్ స్టెప్ అనేది గుర్తుండిపోతుంది. చాలా ముఖ్యం. ఎందుకంటే Yes. ఫస్ట్లో సక్సెస్ వస్తే మనకి ఎక్కడో తెలియకుండా మనలో మనకే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వస్తుంది. అంటే మనం ఇంత చెయ్యొచ్చా, లేకపోతే మనలో ఇంత ఉందా, చేయగలము. చేయగలము అనేది మనకు అది ఒక స్టాండర్డ్ సెట్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మనం తిరిగి చూసుకుంటే మనం భయపడాల్సింది ఏం లేదు. అవును. మనకి యాక్చువల్గా ఇంకా ప్రోత్సహించడానికి చాలా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాలు, చిత్ర లాంటి లెజెండ్స్ మొత్తం మ్యూజిక్ ఇండస్ట్రీని ఆ టైంలో ఏలుతున్న రోజుల్లో కొత్త వాళ్ళకి, ఇప్పుడు నాకు మీరు అన్నట్లు అందరు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అనుకున్నారు. ఎందుకని అట్లా అంటే అప్పుడే అంతా నేను కూడా కొత్తవాడినే కదండి, ఓకే, నాకు ఎవరో ఒకరు అందుకని. ఇచ్చారు కదా అవకాశం. సో ఇప్పుడు నాకు ఇచ్చినప్పుడు మరి ఆ విలువ నేను తెలుసుకోవాలి. అంటే ఒక ఉమ్. కొత్త వాళ్ళకి మనం కూడా అవకాశం ఇస్తే మనతో పాటు, అంటే అప్పుడు మనకి పోయేది ఏముందండి, ఉమ్. రానిదేదో పోతుంది, ఉమ్. వస్తే అన్నీ వస్తాయి. వాట్స్ రాంగ్? సో మనతో పాటు మనం ఇంకొక నలుగురికి ఛాన్స్ ఇవ్వాలని దాదాపు ప్రతి సినిమాలో ఒక కొత్త లిరిక్ రైటరో ఉమ్. కొత్త సింగర్నో ఎవరో ఒకరిని అలా ఇంట్రొడ్యూస్ చేస్తూనే వచ్చాం. ఉమ్. ఇప్పుడు మీరు ఉషా తీసుకున్నారు ఈ అవును. హలో హలో ఈ సినిమాలో. అవును. అలాగే హ్యాండ్సప్ అనే సినిమాలో చక్రీని ఇంట్రొడ్యూస్ చేశాను యాజ్ ఓకే. సింగర్ అండ్ లిరిక్ రైటర్, ఉమ్. మన మ్యూజిక్ డైరెక్టర్ చక్రీ. ఉమ్. అలా ఆల్మోస్ట్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీ ఐ విల్ ఫైండ్ సమ్ వన్ ఇస్ దేర్. ఓకే. ఈవెన్ సముద్రం సినిమాలో కిరవాణి గారి తమ్ముడు కళ్యాణ్ ఉమ్. ని ఒక సాంగ్ ఉమ్. పాడించాం, అది యాజ్ అ సింగర్ ఇంట్రొడ్యూస్ చేశాను. ఓకే. ఎందుకంటే దానికి ముందే నేను కీరవాణి గారికి ఒక సాంగ్, 1-2 సాంగ్స్ రికార్డ్ చేశాను. ఉమ్. యాక్చువల్గా నేను 4 ఏదో పాడాను ఆయనకి. ఉమ్. దాంట్లో ఇది చేసినప్పుడు ఆ, తన వాయిస్ నాకు వినిపించారు. కళ్యాణ్ మల్లిక్ ది వాయిస్ ఒకసారి అంటే తను ఓకే. వినిపించే, తను ఏమైనా వీలైతే ఒకసారి ఎక్కడైనా వై డోంట్ యు ట్రై ఉమ్. హిస్ వాయిస్ అని అంటే, అనుకోకుండా ఆ తర్వాత ఈ సముద్రం రావడం, దాంట్లో ఒక పాట దానికి సెట్ అవడం, వెంటనే కళ్యాణ్ మల్లిక్ పిలిచి పాడితే తను పాడారు. సో అలా దాదాపు
ప్రతి మూవీలో ప్రతి దాంట్లో ఎక్కడో చోట ఒక ఒక కొత్తదనం తేవడానికో లేకపోతే ఒక కొత్త టాలెంట్ని మనం ఎక్కడో చోట చేస్తూ వచ్చాం. వెరీ ఫస్ట్ డేస్ లో కూడా ఇంత పాజిటివ్ థింకింగ్ తో పోయేది ఏముంది అనే ఒక మంచి స్ట్రాంగ్ మైండ్ సెట్ తో మీరు ఉన్నారు. అందుకనే నన్ను ఆర్జీవీ లాంటి వాళ్ళు నన్ను ఐడెంటిఫై చేసి ఉంటారు. అలాంటి కొంచెం మనలో కూడా కొన్ని తెక్కలు ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తుందా సార్? ఆర్జీవి సార్ ఫస్ట్ మీ గులాబీకి మీరు మ్యూజిక్ డైరెక్టర్, తను ఆ సినిమాతో వర్క్ చేసినారు. ఆ తర్వాత ఆర్జీవి సార్ నుంచి మీకెందుకు సపోర్ట్ రాలేదు? వచ్చిందండి, ఉమ్, ఆయన సపోర్ట్ ఎప్పుడు ఉండింది నాకు. ఓకే. యాక్చువల్గా అది అనుకోకుండా ఏమైందంటే గులాబీ చేశాక ఆయనది ఇంకో సినిమా నేను మొదలెట్టాను చేయడం 96వ సంవత్సరం. ఓకే. ఆల్మోస్ట్ ఆ ఇయర్ అంతా మేము ఆ సినిమాలో బిజీగా ఉన్నాం యాక్చువల్గా. బట్ అన్ఫార్చునేట్ గా సినిమా ఆగిపోయింది. సగం షూటింగ్ అయ్యి 50% అయ్యాక సినిమా ఆగిపోయింది. అది ప్రొడక్షన్ ఆగిపోవడం వల్ల ఆ సినిమా రాలేదు. సో దాని సాంగ్స్ అన్ని రికార్డ్ అయిపోయి అన్ని ఎవ్రీథింగ్ వాజ్ డన్. యాక్చువల్గా దాంట్లోనే బాలు చిత్ర గారి చేత నేను కావాలని చెప్పి పాడించుకున్నా. ఎందుకంటే వెరీ వెరీ పర్టికులర్ అనమాట. గులాబీలో ఎలాగా ఆయన లేరు. నాకు ఐ వాజ్ ఈ సినిమాతో సెకండ్ సినిమాతోనే మళ్ళీ నేను ఐ వాంటెడ్ టు వర్క్ విత్ దెమ్. ఆ రోజు విజయదశమి రోజు రికార్డింగ్ అయింది యాక్చువల్గా ఆయన కోదండపాణి స్టూడియోలోనే. ఇద్దరు చిత్ర గారు బాలు గారు ఇద్దరు ఆ రోజు చేశారు. బట్ ఫర్ ఆల్ రీజన్స్ ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. సో ఆ 96, 97 అంతా అలా వెళ్ళిపోయింది నాకు. అంటే నేను ఆ టైంలో ఇంకొక 2-3 వేరేవో చిన్న ప్రాజెక్టులు వచ్చినా కూడా నేను చేయలేదు. బికాస్ ఐ వాంటెడ్ టు పుట్ మై ఫుల్ ఫోకస్ ఆన్ దిస్. అండ్ ఇది కాలేదు, ఇది ప్రొడక్షన్ ఆగిపోయి ఇది కాలేదు. ఆ తర్వాత 97లో అప్పుడు నాకు హలో ఐ లవ్ యూ కేఎస్ రామారావు గారిది వచ్చింది. అది అయ్యేంత వరకు మళ్ళీ నేను జనరల్గా అప్పుడు నాకు ఎలా ఉండిందంటే ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే ఎక్కువగా ఇంకో ప్రాజెక్ట్లోకి వెళ్ళేవాడిని కాదు. సో ఐ యూస్ టు టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్, సంథింగ్ లైక్ దట్ అంతే. సో నేను ఐ యూస్ టు ప్రిఫర్ టేకింగ్ మోర్ టైమ్. ఎందుకంటే అన్లైక్ అదర్ మ్యూజిక్ డైరెక్టర్ ఐ మైసెల్ఫ్ ఐఎమ్ ఏ మ్యూజిక్ ప్రోగ్రామర్ మైసెల్ఫ్. సో ఆ పాట అది నేను అనుకున్నట్టు వచ్చేంత వరకు దాన్ని అంతా ఐ యూస్ టు డూ ఇట్ లిటిల్ స్లో. అండ్ అంటే ఒక 10 మందిని పెట్టేసేసి అది మనం కాంట్రాక్ట్ జాబ్ కింద చేసే నాకు ఇష్టం లేదు. మీరెందుకు ఇప్పుడు రమణ గోగుల, స్మిత వీళ్ళలాగా ప్రైవేట్ ఓన్ ఆల్బమ్స్ ఎందుకు ట్రై చేయాలనిపించలేదు? మీరు ఎందుకు చేయలేదు? అంటే ఓన్ ఆల్బమ్స్ తో ప్రైవేట్ ఆల్బమ్స్ తో ఓన్ పాపులారిటీ చాలా తెచ్చుకున్న వాళ్ళు వీళ్ళు. మీకు ఆ స్కోప్ మెండుగా ఉండింది కదా. అవసరం లేదు. నా ఫస్ట్ ఆల్బమే గులాబీ వచ్చాక మళ్ళీ నేను ప్రైవేట్ ఆల్బమ్ ఏం చేసుకుంటాను? అలా ఏమో నాకు అనిపించలేదు. ఇప్పుడు ఈవెన్ స్మిత వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మిత కూడా చేసింది తన ప్రైవేట్. ఫస్ట్ అసలు నన్ను చేయమన్నారు మ్యూజిక్, కానీ అప్పుడు అదే ఈ సినిమాలు ఏవో చేస్తున్నప్పుడు నాకు కుదరక నేను ఐ వాంటెడ్ మోర్ టైమ్ ఆర్ సంథింగ్ లేదా తర్వాత శ్రీ చేత చేయించారు. బట్ అగైన్ నేను స్మితాని మళ్ళీ నేను ఐ మేడర్ సింగ్ ఇన్ మై మూవీస్ ఆల్సో. కాలేజ్ వాటిలో మంచి ఒక 2 హిట్స్ పడ్డాయి తనకి కూడా. గులాబీ తర్వాత నేను ఇంకొక ఆల్బమ్ చేశాను, న్యూసెన్స్ దాని పేరు. న్యూసెన్స్. దాంట్లో అశోక్ తేజ గారి చేత ఫస్ట్ టైం ఆయన ఇంట్రొడ్యూస్ చేశాను యాజ్ లిరిక్. బట్ ఈవెన్ మళ్ళీ అశోక్ తేజ గారిని అది ఓన్లీ ప్రైవేట్ ఆల్బమ్ అయిపోయిందని ఆయన చేత మళ్ళీ సముద్రం సినిమాలో కూడా నేను లిరిక్ రైటర్ కింద నేను చేసుకున్నా. యాక్చువల్గా ఈ సెకండ్ సినిమా ఏదైతే నేను చెప్తున్నానో ఆర్జీవి గారికి చేసింది, దాంట్లో పాటలన్నీ చంద్రబోస్ రాశారు. ఎందుకంటే అది మళ్ళీ అదొక వర్డ్ ఉండింది నాకు. ఎందుకంటే నేను ఇంకొక సినిమా చేశాను మధ్యలో ఒకటి, దాంట్లో చంద్రబోస్ ఒకటే పాట రాశారు. అప్పటికి ఆల్రెడీ తను ఫస్ట్ హిట్ అయింది కిరవాణి గారితో. వాళ్ళు శ్రీకాంత్ సినిమా వచ్చింది పెళ్లి సందడి ఏదో దాంట్లో. సో ఆల్రెడీ వచ్చాడు కానీ స్టిల్ హీ వాజ్ యంగ్ రైటర్ బ్యాక్ దెన్. సో ఆ సెకండ్ సినిమాది అంత హిట్ అవ్వలేదని ఆ పాటలు మళ్ళీ ఈ దీంట్లో తీసుకున్నాను మొత్తం. ఈ ఎంటైర్ థింగ్ సింగిల్ కార్డ్ అనమాట చంద్రబోస్ది. బట్ ఇది మొత్తం అయిపోయింది. సో బట్ నేను అనేది ఏంటంటే మీరు తీసుకుంటే యాక్చువల్గా చూడండి, అటు లిరిక్ రైటర్స్ కానివ్వండి, ఇప్పుడు వీళ్ళందరూ దేర్ ఆర్ వెరీ బిగ్ నేమ్స్. అంటే ఆ స్టార్టింగ్ స్టేజ్ లో మరి వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ, బట్ నా దగ్గర ఉన్నప్పుడు వీళ్ళందరికీ వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇటు సింగర్స్ కానివ్వండి లిరిక్ రైటర్స్ కానివ్వండి వీళ్ళు బాగున్నారు, వీళ్ళు మనం ఎలాగైనా నా ప్రాజెక్ట్స్లో కూడా ఉంటే నేను చేస్తున్న దాంట్లో రావాలని చెప్పే నేను వీళ్ళందరినీ కూడా నేను ఐ ట్రై టు టేక్ డెసిషన్స్ ఆన్ దోస్ థింగ్స్. యా, డెసిషన్స్ వర్ కరెక్ట్, కానీ మనకు ఒకసారి అన్ని రకాలుగా అన్ని కలిసి రావాలి. సో అప్పుడు మనం ఏం చేయలేం. మన దగ్గర బ్రహ్మాస్త్రం ఉన్నా కూడా వేసిన సమయం ముహూర్తం సరిగ్గా లేకపోతే అది రివర్స్ కొడతాయి. అన్ని కలిసి రాలేదా? నిజంగానే ఒక టాక్ వచ్చినట్లు ఇండస్ట్రీలో మిమ్మల్ని ఎదగకుండా చేశారు అన్నది నిజమా? మీరు ఇండస్ట్రీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినారా? ఇప్పుడు అవకాశం రాకపోవడం ప్రాబ్లం అనుకుంటే ప్రాబ్లం ఫేస్ చేసినట్టే. అవకాశం రాలేదు సో వాట్ అనుకుంటే మీరు ఏదనుకున్నారు? నేను అలా అనుకున్నా కాబట్టి ఈరోజు హ్యాపీగా ఉన్నా. లేకపోతే ఇప్పుడు ఏడుస్తూ మీ ముందు కళ్ళ నీళ్ళు పెట్టుకుని కాదమ్మా
నాకు అసలు రాలేదు అవకాశాలు అంటూ రావాలి ఇప్పుడు, అవసరం లేదు అందుకని. ఎట్లా సార్ మీ కుటుంబ నేపథ్యం చెప్పండి సార్, ఇప్పుడు కిడ్స్ కానీ ఫ్యామిలీ చెప్పండి. వెల్, కుటుంబ నేపథ్యం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పుట్టిన కుటుంబంలో మేము ముగ్గురు అన్నదమ్ములము, సిస్టర్ అనమాట. ఓకే. ఐఎమ్ ద లాస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. ఫాదర్ ఏమో చిన్నప్పుడు పోయారు. సో ఆ తర్వాత ఎందుకంటే కొంచెం ఇండిపెండెంట్ గా పెరిగాను నేను కూడా. నేను ఇంట్లో లాస్ట్ అయినా చిన్నప్పటి కూడా నుంచి కూడా. చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఇండిపెండెంట్ థింకింగ్, ఇండిపెండెంట్. లాస్ట్ కిడ్ అనే ఒక గారాబం ఉండేదా అట్లా ఇండిపెండెన్సా లేకపోతే? లేదండి, అలా అని కాదు. బట్ జనరల్ గా చిన్నప్పటి నుంచి ఆ ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ ఉంది. ఎందుకో Okay. తెలియదు, నాకు తెలియదు. అంటే ఇచ్చారో మీరు ఇవ్వలేదో తీసేసుకున్నారా? తీసుకున్నామో అని అంతా పక్కన పెడితే అలాగే మీకైతే అది పెరిగింది. ఉంది. దట్స్ వాట్ Okay. ఇట్ ఈస్. సో ఆఫ్టర్ దట్ నా పర్సనల్ లైఫ్ లో కూడా ఓకే, ఇప్పుడు నా లైఫ్ లో బేసికల్ గా నేను నా డాటర్ అండి, అంతే. దట్స్ ఆల్. మై డాటర్ ఈజ్ అరౌండ్ she's around 30 now. Okay. She is a psychologist, a practicing psychologist. She's done her masters and all that from UK and all that. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో క్లినిక్ పెట్టుకునింది. సో షీ ఈస్ బిజీ ఇన్ హర్ ప్రొఫెషన్. అఫ్ కోర్స్ తను ఈ మీడియా సైడ్ కూడా ఉంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాతోనే పెరిగింది కాబట్టి తను. ఐఎమ్ సింగిల్ పేరెంట్ డ్యూ టు సమ్ రీజన్. ఓకే, ఐ మీన్ పర్సనల్ రీజన్స్. ఐఎమ్ సింగిల్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ అండ్ దెన్ పాప నాతో పెరిగింది. తనకి కావాల్సినట్టుగా అంటే ఈ మీడియా ఎక్స్పోజర్ ఇస్తూ డిఫరెంట్ థింగ్స్. షీఈ్ ఆల్సో ఇంటూ మ్యూజిక్, షీఈ్ ఇంటూ విత్ మీ ఇన్ అవర్ ప్రొడక్షన్స్, అవర్ హోమ్ ప్రొడక్షన్స్ ఏవైతే గులాబీ నుంచి పెరిగింది కదా, గులాబీకి చెల్లి ఆల్మోస్ట్ చెప్పినారు కదా. నాతో పాటు స్టూడియోలో అదే. ఉండడం, నేను కంపోజ్ చేసుకుంటున్నప్పుడు నా ఒళ్ళో పడుకోబెట్టుకుని నేను కంపోజ్ చేసుకోవడం. ఐ యూస్ టు వర్క్ ఏ లాట్ డ్యూరింగ్ లేట్ అవర్స్ నైట్, ఆల్మోస్ట్ మార్నింగ్ 2కి 3 AM 4 AM 5 AM నాకు తెలియదు అసలు టైం. నేను చాలా హార్డ్లీ 2 days ఒకసారి పడుకుంటుండేవాడినేమో కూడా నేను. ఐ యూస్ టు వర్క్ లైక్ దట్. ఐ వాజ్ వర్కహాలిక్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఇప్పుడు కూడా అంతే. సో తను షీ వాజ్ ఆల్వేస్ ఇన్ ప్రాక్సిమిటీ విత్ మీ వెన్ ఐ వాజ్ వర్కింగ్ అండ్ ఆల్ దట్. సో ఇవన్నీ తనకి తెలుసు. చిన్నప్పటి నుంచి నేను ఐ పుట్ హర్ ఇంటూ హోమ్ స్కూలింగ్ అండ్ ఇవన్నీ నేర్పించేసాను. ఎందుకు మ్యూజిక్ వైపు లేదు సార్? అంటే మ్యూజిక్ షీఈస్ డన్. షీఈస్ okay. ప్రాపర్లీ షీఈస్ అ పియానిస్ట్. షీఈస్ డన్ okay. హర్ పియానో ఫ్రమ్ Super. ట్రినిటీ కాలేజ్ లండన్ నుంచి అన్ని చేసింది, గ్రేడ్స్ అవన్నీ. బట్ ప్రొఫెషన్ గా రాలేదు తను. బికాస్ వస్తుందా? రాకపోవచ్చు, ఐ డోంట్ నో. బట్ షీఈస్ ఇంటూ ప్రొడక్షన్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి తను షీఈస్ ఆల్రెడీ సపోర్టింగ్ మై ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ దట్. షీ హాస్ నాలెడ్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్, బట్ స్పెసిఫిక్ గా ఈ లైన్ లోకి రాలేదు. ఇప్పుడు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ మీకు నచ్చిన వాళ్ళు ఎవరు సార్? మీకు ఈ మధ్య కాలంలో విన్న వాళ్ళు, మీరు మెచ్చుకోదగ్గ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఫస్ట్ శశిప్రీతం అంటే నాకు ఇష్టం. ఆ సూపర్ తర్వాత ఆన్సర్. తర్వాత సూపర్ ఆన్సర్. మిక్కీ జే మేయర్ పాటలు ఒకటి రెండు నాకు ఇష్టం. ఓకే. ఏ ఐ పాటలు థింక్ సార్? ఒకటి హ్యాపీ డేస్, అదొకటి. తర్వాత ఇంకోటి కొత్త బంగారు లోకం ఫిల్మ్ ఉన్నట్టు. ఫిల్మ్ ఉంది. అందులో సాంగ్స్ ఫిల్మ్ ఉన్నాయి. లో ఒక సాంగ్ Okay. ఉంది కదా, అది మీరు సడన్ గా అడిగితే గుర్తురాదు కానీ, బట్ Okay. ఈ రెండు పాటలు దే Okay. ఆర్ ద సౌండింగ్ అండ్ ద వే హి హస్ అరేంజ్ ద మ్యూజిక్ అండ్ Okay. ఆల్ దట్, ఐ లైక్ దట్. మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు మ్యూజికల్ ఇంజనీర్ అనొచ్చు, ఎందుకంటే చాలా వాటి మీద అవగాహన ఉంది మీకు. మీరు జింగిల్స్ చేస్తున్నాము, రెగ్యులర్ ప్రాజెక్ట్స్ అని అంటున్నారు కదా. మీరు జింగిల్స్ చేయడం ఎప్పటి నుంచి సార్ స్టార్ట్? అంటే ఏ ఏజ్ నుంచి? 1991. చాలా ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ 34-35 ఇయర్స్. స్టిల్ కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు కూడా. సో మీరు చేసిన వాటిల్లో మంచి ప్రాజెక్ట్స్ అంటే ఏదైనా? చాలా ఉన్నాయండి. అంటే ఆల్ దిస్ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా, Okay. హెల్దీ హార్ట్ ఆయిల్ ఉంది, ఓకే. తర్వాత ఆధార్ అనే ఒక ఆయిల్ ఉంది, ఓకే. దుర్గా ఘీ వాళ్ళకి చేశాను, తర్వాత హెల్త్ కేర్ ఎన్నో చేశాను, తర్వాత యా ఐ మీన్ దర్ సో మెనీ జింగిల్స్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళని చూస్తుంటే, మీరున్న రోజుల్లోకి ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ కి డిఫరెన్స్ ఏం గమనించిండ్రు సార్? అంటే ఆ రోజుల్లో ఉన్న డైరెక్టర్స్ ఎట్లుండే వాళ్ళు, ప్రస్తుత రోజుల్లో ప్రెసెంట్? బేసికల్ గా మనకు జరిగింది ఏంటంటే, ఓవరాల్ గా మీరు అప్పటికి ఇప్పటికి తీసుకుంటే దిస్ ఇస్ అ మేజర్ షిఫ్ట్ ఫ్రమ్ మ్యూజిక్ టు టెక్నాలజీ. ఒకప్పుడు సంగీతంకి ప్రాముఖ్యత ఎక్కువ ఉండేది. అంటే సంగీతంలో వాళ్ళకి సంగీత జ్ఞానం అని కానీ, లేకపోతే వాళ్ళకి రాగాల జ్ఞానము ఇవి అవి ఎక్కువ ఉండాలి అని నేర్చుకొని ఉండాలి. అప్పుడు. అండ్ సౌండ్ టెక్నాలజీ మీద అంత అవసరం, ఆ పరిజ్ఞానం అవసరం లేదు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే, మనకు ఈ సౌండ్ టెక్నాలజీ పెరిగిన కొద్దీ, ఆ ప్రెసిషన్ పెరిగిన కొద్దీ, మనం ఇప్పుడు సినిమాలు కూడా మనం వింటుంటే డాల్బీ అట్మాస్ వచ్చింది. ఆ విధంగా ఒక ఈవెన్ 3D సౌండ్ వచ్చింది. సో ఇవన్నీ వచ్చేటప్పుడు ఏమైందంటే, ద ప్రామినెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మ్యూజిక్ పెరిగింది. సో ఇప్పుడున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళందరికీ కూడా, లేకపోతే వాళ్ళ టీంలో ఉన్న ఆ సౌండ్ ఇంజనీర్స్ వాళ్ళందరికి కలిపిన ఏ టీం వర్క్ ఏదైతే ఉంటుందో, ఒక చాలా అద్భుతమైన కాంపోజిషన్ ఉండి, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్లీ అరేంజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సౌండ్ ప్రెసిషన్ అండ్ ఆల్ దట్,
అప్పుడు అది మనకి వినడానికి అంత గొప్పగా గొప్పగా అనిపించదు. అనిపించదు. సో వాళ్ళకు దెర్ ఇస్ అ మేజర్ ఫేస్ షిఫ్ట్ ఫ్రమ్ మ్యూజిక్ టు టెక్నాలజీ అనమాట. ఇప్పుడున్న వాళ్ళు ఎక్కువ ప్రామినెన్స్ ఈ టెక్నాలజీకి ఇవ్వడం జరుగుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ అవకాశాలు ఈవెన్ కూడా మ్యూజిక్ వాళ్ళకి అరేంజ్మెంట్ వస్తున్నాయి. ఆల్సో. మ్యూజిక్ అరేంజ్మెంట్ ఆల్సో మీరు Mm. చూస్తే వింటే కూడా. బట్ ఆన్ అండ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఆనంద్ అనే సినిమాకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేశారు. Mm. కొన్ని కాంపోజిషన్స్ చేశారు. Mm. సడన్ గా కొంచెం క్లాసికల్ మ్యూజిక్ ని రాధాకృష్ణ అతని Ah. పేరు. ఈ క్లాసికల్ మ్యూజిక్ కొంచెం మర్జ్ Mix చేసుకుంటే చేసినారు. ఫ్యూజన్ Mm. చేసుకుంటే సడన్ గా తీసుకొచ్చారు. అంతెందుకు ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో కూడా తమన్ ఒక సినిమాలో ఇలాగే Mm. ఇది కొంచెం అంటే క్లాసికల్ రాగాలు పెట్టి సామజవరగమన Mm. అనుకుంటా Okay. కదండి, Mm. సంథింగ్ లైక్ దట్ చేయడం వల్ల సడన్ గా ఒక టోనల్ క్వాలిటీ మారింది. Mm. మళ్ళీ ఆ క్లాసికల్ యూనో కొన్ని ఆ రాగాలు అవి వినేటప్పటికి ఎంత కాదన్నా కూడా Mm. ఎంత అంటే పాశ్చాత్య సంగీతం ఎంత మనం ఉన్నా కూడా మన దాంట్లో ఎక్కడో మళ్ళీ ఈ రూట్స్ అనేది మన టచ్ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు బాగుంటుందని నా ఉద్దేశం. సో ఐ Okay. థింక్ ఎవరెవరు ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా దే హ్యావ్ ఆల్వేస్ సక్సీడెడ్ ఇన్ యునో Okay. ట్రైంగ్ టు గెట్ అ గుడ్ Okay. encouragement for that. మీరు వర్క్ చేసిన వాటిలో మీ ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? Of course, starting with Gulabi has been the best of the compositions. అందులో Whatever కూడా I ఏదైనా worked. ఒక్కటి ఫేవరెట్ అంటే ఏం చెప్తారు సార్? ఒకటే ఫేవరెట్ అంటే చెప్పడం కష్టము, బట్ ఈచ్ సాంగ్ హ్యాడ్ ఇట్స్ ఓన్ మెరిట్స్ అనమాట. సో యా, ఐ మీన్ ట్యూన్ వైజ్ ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూన్ వైజ్ తీసుకుంటే నాకు ఇప్పటికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఏదైనా పాట Mm. 2 రకాల పాటలు ఉంటాయి. Mm. ఒకటేమో మనం విన్నాక కేవలం వినడానికి వినసొంపుగా ఉండే పాట ఒకటి ఉంటుంది. Mm. ఇంకోటి విన్నాక పాడుకోదగిన పాట ఒకటి ఉంటుంది. Mm. సో ఈ రెండిట్లో ఎక్కువగా మనం ఏదైతే పాడుకోగలమో దానికి తిరిగి ఎక్కువ దానికి connect ఎక్కువ అవుతాం. రీకాల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అవును. ఎందుకంటే ఎక్కువ మంది అది హమ్ చేసుకుంటారు. Mm. ఆ హమ్ చేసుకోవడం కూడా కష్టపడి హమ్ చేసుకుంటున్నామో గుర్తు తెచ్చుకుంటున్నామో లేకపోతే చాలా సునాయాసంగా ఈజీగా ఆ ట్యూన్ మనకు వచ్చేస్తుందా. సో అలా ఆలోచిస్తే ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అంటే అది ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుంటూ సంభాషణ మాట్లాడుకున్నట్టే చేసుకుంటున్నట్టు ఉన్న పాట Catchy. కాబట్టి ద రీకాల్ వాల్యూ ఫర్ దట్ సాంగ్ హ్యాస్ బీన్ వెరీ Mm. వెరీ హై. ఎవరైనా కూడా అంటే దానికి పెద్దగా గాత్రం అవసరం లేదు, పెద్దగా సింగర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అట్లాంటప్పుడు క్యాచీ లిరిక్స్ మెయిన్ ఇంపార్టెంట్ సార్. లిరిక్ కూడా ఇంపార్టెంటే, నేను కారణలేదు. ఓన్లీ లిరిక్స్ కాదు. లిరిక్స్ ఒకటే కాదు, లిరిక్స్ చాలా బాగున్నాయి. సపోజింగ్ ట్యూన్ అవును. అంటే ఫర్ ఈ వేళ నీవు ఏం చేస్తూ ఉంటావు అని నేను పాడాను అనుకోండి, అది మీకు గుర్తుండదు, అవును. రీకాల్ ఉండదు, మీరు మళ్ళీ పాడుకోరు. సో ఆ లిరిక్స్ కూడా మనం మర్డర్ చేసిన వాళ్ళం. అవును. లిరిక్స్ సో ఆ లిరిక్ తో పాటు ఇట్స్ లైక్ పోరింగ్ వాటర్ ఇంటూ ఒక గ్లాస్ లో వేస్తున్నామా, ఒక చెంబులో వేస్తున్నామా, ఒక గంగాళంలో వేస్తున్నామా. సో గంగాళం చూడడానికి బాగుండదు కానీ గ్లాస్ బాగుంటుంది కదా. అలాగే పాట బాగున్నప్పుడు ఆటోమేటిక్గా లిరిక్ కూడా దాంట్లో ఫిట్ అయితే అది గుర్తుంటుంది, అందంగా అనిపిస్తుంది, మనం పాడుకుంటాం. సో వన్ ఈజ్ ద రీకాల్ వాల్యూ ఆఫ్ ద సాంగ్ విచ్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ విధంగా చూసుకుంటే ఈ వేళలో నీవు ఈజ్ సింప్లెస్ట్ ట్యూన్ ఫర్ ఎనీవన్ టు సింగ్ అండ్ ఫీల్ హ్యాపీ అబౌట్. అండ్ చక్కగా మనకి అంటే ఎటువంటి భారం ఉండదు. అంటే దేర్ ఇస్ నో వెయిట్ ఆన్ us టు రిమెంబర్ దట్ అండ్ యూ ఫీల్ వెరీ నైస్, యూ కెన్ జస్ట్ లిసన్ టు ఇట్ అండ్ స్లీప్ అనమాట. అంత ఇది ఒక జోలపాట లాగా ఉంటుంది. ఏ రోజైతే చూసానో నేను యాజ్ అ కాంపోజిషన్ ఇస్ ప్రెటీ గుడ్ ఫర్ మీ బికాస్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ అంటే ఒక ఇమోషన్ అనేది వెళ్ళింది. బట్ అది మళ్ళీ పాడుకోవాలంటే అంత సునాయాసంగా ఉండదు బికాస్ ఆఫ్ ది పిచ్ రేంజ్ స్కేల్ అవన్నీ కూడా అండ్ ది సాంగ్ స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాటలో ది ఫస్ట్ టైం ఇఫ్ యు సీ I have experimented to do some song which does not have a pallavi and charanam. ఓకే. ఆనాటి నుంచి ఈనాటి వరకు తీసుకుని ఇప్పుడు కూడా తీసుకుంటే కూడా పాట అంటే మనకు ఇండియన్ పాటల్లో ఒక పల్లవి రావాలి, దానికి మాక్సిమం అంటే ఒక సాకి ఉంటుంది, ఒక పల్లవి ఉంటుంది, తర్వాత చరణం వస్తుంది, మళ్ళీ తుండు పల్లవి అంటారు, అంటే చరణం ఏకొచ్చింది మళ్ళీ అనుపల్లవి, లేకపోతే మళ్ళీ చరణం వస్తుంది. మరి దాంట్లో చరణం ఏది పల్లవి ఏది, అది ఏ రోజైతే చూసానని మొదలవుతుంది అయిపోతుంది. సో ఇట్ హ్యాస్ గాట్ ఎ డిఫరెంట్ సాంగ్ స్ట్రక్చర్ ఆల్ టుగెదర్. సో ఆ స్ట్రక్చర్ ని తీసుకొచ్చి ఆ ట్యూన్ లో పెట్టడం అనేది దాంట్లో ఉన్న ఎక్స్పెరిమెంటేషన్ నేను చేసింది, అది వర్కౌట్ అయింది నాకు. ఇంకా టెక్నికల్ గా అంటే మ్యూజిక్ పరంగా సౌండ్ పరంగా ఆలోచిస్తే మేఘాలలో వాజ్ అ సాంగ్ విచ్ ఐ వుడ్ డెఫినెట్లీ ప్రిఫర్ కోటింగ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. టెక్నికల్గా ఆలోచించి సౌండ్ మిక్సింగ్ కానివ్వండి, లేదా ఆ పర్టికులర్ సౌండ్ ఎఫెక్ట్స్, ఆ స్పీడ్ని డినోట్ చేయడానికి, లేదా ఆ బైక్ సౌండ్ని సిమ్యులేట్ చేయడానికి వాటిలో వాడిన సౌండ్స్, ఆ బీట్. సో ఇవన్నీ అంటే ఆ గుండె, ఆ బీట్ ఇన్ మై హార్ట్ అన్నప్పుడు ఆ బీట్ ఎందుకు, ఆ బీట్ని అలా అంత స్ట్రాంగ్గా చేయాల్సి వచ్చింది, ఆ పాట తర్వాత ఎందుకు కంటిన్యూ చేయాల్సి వచ్చింది ఆ బీట్ని, ఇవన్నీ కూడా అంటే ఆ గుండె అనేది అలా కొట్టుకుంటూ ఉంటుంది కదా.
సో ఇవన్నీ దానికి ఉన్న రిక్వైర్మెంట్, దాంట్లో పెట్టిన అంటే కొన్ని ఇవన్నమాట. మనం ఆలోచించి చిన్న చిన్న సీక్రెట్స్ దాంట్లో ఎలా దాన్ని ఎంబెడ్ చేసాం. అయితే అదే కాకుండా ఆ పాటలో ఇంకొక స్మాల్ ఎక్స్పెరిమెంటేషన్ కూడా చేసాను. దాంట్లో మళ్ళీ పల్లవి చరణం స్ట్రక్చర్ ఉంది. అయితే పల్లవి నుంచి చరణంకి వెళ్ళినప్పుడు పాట ఏమవుతుందంటే 2 నోట్లు అప్ స్కేల్ అవుతుంది అనమాట. అది మళ్ళీ ఆ చరణం అయిపోయాక మళ్ళీ 2 నోట్లు డౌన్ స్కేల్ అయ్యి మళ్ళీ పల్లవి వస్తుంది. మళ్ళీ రెండో చరణంకి వెళ్ళినప్పుడు మళ్ళీ అప్ స్కేల్ అయ్యి 2 నోట్లు మళ్ళీ డౌన్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా అది దట్ వాజ్ లిటిల్ బిట్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంటేషన్ విచ్ ఐ డిడ్. ఎందుకంటే జనరల్గా పాట తీసుకుంటే అంత బేసిక్గా ఒకటే స్కేల్లో చేయడం జరుగుతుంది. బట్ దాంట్లో ఆ స్థాయిని మళ్ళీ పెంచడం, మళ్ళీ పల్లవికి దించడం, మళ్ళీ చరణంకి పెంచడం, ఇలాంటి కొన్ని అంటే ఏదో చేయాలనిపించి నేను ట్రై చేసిన కొన్ని ఎక్స్పెరిమెంట్స్. సో ఎవ్రీథింగ్ పెయిడ్ గుడ్ ఇన్ దాట్ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ ఫర్ మీ, ఈవెన్ విజువల్ ఆల్సో, విజువల్ వైజ్ ఆల్సో. సో ఈ 3 సాంగ్స్ విల్ డెఫినెట్లీ స్టాండ్ అవుట్. ఇప్పుడు మీరు స్పెసిఫిక్గా గులాబీ అని నేను అడిగితే ఈ 3 పాటలు ఈ 3 రీజన్స్ వల్ల యాజ్ అ మ్యూజిషియన్, యాజ్ అ టెక్నీషియన్ I would quote these 3 as my main instances. ఆ తర్వాత నాకు తెలిసి అంత స్కోప్ దొరికిన సాంగ్స్ లేవు. కొన్ని ఉన్నాయి సాంగ్స్ కానీ దే ఆర్ నాట్ వెరీ పాపులర్ బికాస్ సినిమాలు కొన్ని రాలేదు, లేదా వచ్చినా కూడా సగం ఆటకి తీసేసిన సినిమాలు ఉన్నాయి. అలా ఉన్నాయి అన్నమాట కొన్ని. ఒక పాట ఉంది యాక్చువల్గా రావేనా చెలి అనే ఒక సినిమాలో, గుండెలోని ప్రేమ గీతాలు లా 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 లా, అది this is a very melodious tune. Even the music arrangement is also pretty good in that. But yeah, సినిమా నాకు తెలిసి ఒక ఆట కూడా ఫుల్గా ఆడిందో 2 ఆటలు ఆడిందో లేదో కూడా మాకు తెలీదు. సో there was no, I mean, contribution of cinema towards song. తర్వాత ఇంకొక సినిమా అది రిలీజ్ కూడా సరిగ్గా అవ్వలేదు. దాంట్లో కూడా ఒక మంచి సాంగ్ ఉంది, ఆనందం ఈ బంధం చెలి అందం సుమగంధం మకరందం మధు చందం మధుర గీతి చెలి కోసం మధుహాసపు దరహాసం చెలి రూపం మరి పెంచేనా అని వస్తుంది. సో దిస్ ఇస్ అగైన్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంటేషన్ ఆల్ టుగెదర్. దాని తాళం కూడా వేరే తాళము. అండ్ సో ఒక ఓన్లీ తవిల్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకుని దాంట్లో చేసిన పాట ఇది. సో అలా ఎన్నో ఎక్స్పెరిమెంటేషన్స్ నేను అప్పుడు ప్రతి సినిమాలో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. బట్ అన్నీ రీచ్ అవ్వవు. సో రీచ్ అయిన వాటి గురించే మనం మాట్లాడగలం. రీసెంట్గా అఫ్కోర్స్ ఆర్జీవి గారికి ఆయనకి రాబోయే సినిమా శారీ సినిమాలో నేను ఒక పాట చేశాను నేను ఆయనకి. అది నా గుండె చెంబర్స్లో నువ్వు దాగి ఉన్నావుగా అని వస్తుంది, అలా వస్తుంది. బట్ వెరీ సూన్ ద సాంగ్ ఈస్ గోయింగ్ టు కమ్. సో అది అగైన్ ఇట్స్ అ వెరీ ఎక్స్పెరిమెంటల్ సాంగ్. ఇట్స్ అ వెరీ డార్క్ మ్యూజిక్ అనమాట. సో లైక్ దిస్ ఐ కీప్ డూయింగ్ అ లాట్ ఆఫ్, అంటే కొంచెం హెవీ మెటల్ అవన్నీ నేను మిక్స్ చేశాను ఈ పాటలో. సో ఐ కీప్ డూయింగ్ మై ఓన్ ఎక్స్పెరిమెంటేషన్ విత్ వాట్ ఎవర్ యునో. మీ కలెక్షన్ ఎట్లుంటుంది సార్? అంటే ఎక్కువ మెలోడీ వింటారా, ఫాస్ట్ బీట్ వింటారా? ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ ఎక్కువ నేను ఏది ఎక్కువసేపు విన్ను. అంటే నాకు రిక్వైర్మెంట్ అంటే ఒక ఇన్పుట్ తీసుకునేంత వరకు ఐ జస్ట్ లిసన్ టు అ పర్టికులర్ థింగ్. అంటే బేసిక్ గా వింటా నేను, అంతేగాని అంత స్పెసిఫిక్ గా అంటే ఐ డోంట్, అసలు నాకు ఎడిక్షన్ లేదు, అసలు ఏది ఎడిక్షన్ లేదు. అదేంటి సార్ కొత్తగా ఉంది? యా, అంటే ఐ జస్ట్ టేక్ ఐ లిసన్ టు సంథింగ్ న్యూ ఇఫ్ ఐ హ్యావ్ టు యాజ్ అన్ ఇన్పుట్ అనమాట, అంతే. బట్ స్పెసిఫిక్ గా నేను నాకు మ్యూజిక్ వినే పిచ్చి లేదు. మ్యూజిక్ అడిక్ట్ చేసి పిచ్చి ఉంది సార్ మీకు. మేము అందుకే అడిక్ట్ అయ్యి ఉన్నాం. స్టిల్ గులాబీ దగ్గర అడిక్ట్ అయ్యి చాలా మంది ఏదైనా ఉన్నారు. ఒక పాట చేస్తున్నప్పుడు మాత్రం ఐ హావ్ టు రన్ ఇట్ త్రూ అట్లీస్ట్ 200 to 300 టైమ్స్ మినిమం. ఆ పాట కంప్లీట్ చేయడానికి అన్నిసార్లు వింటా. సో మేబీ ఐ గెట్ ఓవర్ సాచురేటెడ్ బై లిజనింగ్ టు ఇట్. ఐ థింక్ ఐ కంప్లీట్, అంటే ఇప్పుడు ఐడియల్ టెస్ట్ రన్ అంటారు కదా, సో అలా దాన్ని ఆ టెస్ట్ రన్లు ఏదంటే ఒక్కొక్కసారి అయితే ఐ క్రాస్ 500-600 టైమ్స్ ఆల్సో. ఐ కీప్ లిజనింగ్ టు ద సేమ్ సాంగ్ సో మెనీ టైమ్స్, సో ఐ డోంట్ లిసన్ టు ఇట్ అగైన్. సో అందుకే ఈ పిచ్చి లేదు సార్. అదే, అంతే. సో అది ఆ పాట అయిపోయాక ఇంకా అయిపోతుంది. అదే ఎక్కువ టైమ్స్ ఏ సాంగ్ వినుంటారు చెప్పండి? ఏ సాంగ్ తీసుకున్నా కూడా నేను చేసినప్పుడు ఆ మినిమం అన్ని టైంలు వినాలండి. ఐ డూ ఇట్. అంటే లేదు మళ్ళీ గ్యాప్ ఇస్తాను, 1 day గ్యాప్ ఇచ్చేస్తాను, లేదా 2 days గ్యాప్ ఇస్తాను, మళ్ళీ అగైన్ లిసన్ టు ఇట్. మళ్ళీ ఏదో నచ్చదు అది తీసేస్తాను, మళ్ళీ దేర్ ఆర్ సో మెనీ టైమ్స్ ఐ హావ్ ఈవెన్ స్క్రాప్డ్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ట్యూన్స్ లైక్ దట్ ఆల్సో, అండ్ ఐ అగైన్ రీవర్క్ ఆన్ ఇట్ ఆర్ ఐ టోటలీ వర్క్ ఆన్ ఎ న్యూ ట్యూన్. అందుకనే ఒక్కొక్కసారి ఎవరికైనా ఒక పాట ఇస్తానంటే ఒకసారి 2 పాటలు ఇచ్చేస్తుంటాయి. ఎందుకంటే నేనేం చేసుకుంటా వాళ్ళది పెట్టుకుని నా దగ్గర.
స్పెసిఫికలీ డూ ఇట్ ఫర్ సమ్మన్. ఓకే. సో ఈ రెండు మీకోసం చేసింది మీరే పెట్టుకోండి, నేనేం చేసుకుంటా. సో ఐ డోంట్ వాంట్ ఇట్ ఆల్సో. సో వెన్ ఐ వర్క్ ఆన్ ఇట్, ఐ జస్ట్ వర్క్ ఆన్ ఇట్ కంప్లీట్లీ, అండ్ వెన్ ఐమ్ డన్, ఐ జస్ట్ గివ్ ఇట్ టు దెమ్. రీసెంట్ గా కూడా ఐ జస్ట్ గేవ్ 2 such songs to someone. ఓకే. Yeah. మీకు ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్ ఏంటి? చాలా వాటి మీద అవగాహన ఉంది, టోన్ మీద అవగాహన ఉంది, Instrument రాగాల is- మీద. Yeah, ఇన్స్ట్రుమెంట్ అనేది కేవలం ఒక మీన్స్ టు ఎక్స్ప్రెస్ అన్ ఎమోషన్. ఓకే. సో ఎమోషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్. సో నాకు అలా స్పెసిఫిక్ గా మీరు ఒక దేని మీద లవ్ emotional లేదు, person మక్కువ కాదు. లేదు. No. అంతేనా సార్? No. మీరు ఒక ఎమోషనల్ పర్సన్ అయితే కాదు. The emotions are required for human beings to any ఒక స్పెసిఫిక్ జాబ్ కోసం, అంతే. మనం ఓకే. అదే అంటే మనకు ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంటుంది, దానికోసం ఆ ఎమోషన్ అనేది మనలోకి అది ఎన్హాన్స్ అవుతుంది, అంతే. బట్ వీ షుడ్ నాట్ బి కంట్రోల్ బై ఎమోషన్స్, ఓకే. వీ షుడ్ కంట్రోల్ ఎమోషన్. లైఫ్ జర్నీతో ఇట్లా అయినారా, లేకపోతే ఫస్ట్ నుంచి ఇంతేనా మీ మొదటి నుంచి mindset? ఇలాగే. ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్ లేని ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఇష్టమైన ఎక్కువ సార్లు పాట వినని ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక Maybe. మంచి ఫేవరెట్ ఒక లిస్ట్ ఉండని, అంటే ఫోన్ లో ఫేవరెట్ లిస్ట్ ఒకటి లేదు, ఉంటుంది. అసలు నేను పాటలే విన్ను. అదే. అది ఇది చాలా మందికి అంటే నేను ఐ హ్యావ్ సర్టన్ అదర్ థింగ్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ డ్రైవింగ్ అలాట్. ఓకే. యా, డ్రైవింగ్. అండ్ నేను ఐ హ్యావ్ ట్రావెల్డ్ ఆల్మోస్ట్ అబౌట్ 13.5 lakh kilometers on by road ఇప్పటిదాకా. అంటే న్యూ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ అలా వెళ్తుంది. ఎనీ Driving ఇష్టమా? డ్రైవింగ్ ఇష్టం నాకు. Traveling, బేసికలీ okay. డ్రైవింగ్ అంటే, డ్రైవింగ్ నీకు ఎందుకు ఇష్టం అంటే బికాస్ ఇట్ హ్యాస్ స్పీడ్ ఇన్ ఇట్, ఓకే. అండ్ ఇట్ టేక్స్ అస్ త్రూ ఏ పర్టికులర్, అంటే ఒక జర్నీ అన్నమాట. అంటే వైల్ డ్రైవింగ్ అంటే మనం ఐ ప్రిఫర్ డ్రైవింగ్ అలోన్, అండ్ స్పెషల్ గా నేను ఎక్కువ నైట్ డ్రైవింగ్ ఎక్కువ చేస్తాను, ఓకే. లైక్ నైట్స్, మిడ్ నైట్స్, హైవేస్. సో ఐఎమ్ టు మై సెల్ఫ్, సో ఐ కీప్ థింకింగ్, ఐ టాక్ టు మై సెల్ఫ్ అండ్ ఆల్ దట్. మ్యూజిక్ పెట్టుకోరా అప్పుడు? నేను సాంగ్స్ వినరా? మ్యూజిక్ విన్ను, డ్రైవింగ్ లో ఏం చేస్తారు సార్? అంటే ఓన్లీ డ్రైవింగ్ అంతే. ఫోకస్ ఇస్ ఆన్ ద రోడ్ ఫర్ మీ. ఇట్స్ జస్ట్ దట్ ఫోకస్ కావాలి నాకు. అంటే ఎక్కడైతే మన స్ప్లిట్ సెకండ్ ఫోకస్ మ్యాటర్స్, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో ఐ షార్పెన్ మై సెల్ఫ్. ఇట్స్ ఆల్ అబౌట్ ద స్పీడ్ అండ్ ట్రావెలింగ్. ఐఎమ్ ష్యూర్ నాకు స్పేస్ షిప్ కనుక దొరికితే నేను వెళ్ళిపోతా స్పేస్ లోకి. సూపర్ సూపర్ సార్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏమున్నాయి? వెల్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే నేను ఒక మూవీ చేశాను. దానికి నేను కథ దర్శకత్వం కూడా చేశాను, Okay. అలాంగ్ విత్ మ్యూజిక్. మ్యూజిక్ లో అంటే దాంట్లో 3 పాటలు ఉన్నాయి యాక్చువల్ గా. ఒక పాట కొత్త అమ్మాయి పాడింది, సో ఇంకొక పాట కారుణ్య, మరొక పాట నేను పాడింది దాంట్లో. ఇట్స్ బేసికలీ క్రాస్ రోడ్స్ సినిమా Crossroads. పేరు. డైరెక్షన్ మీది, డైరెక్షన్ నాది, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ నాది, అది చెప్పాను. కథ, దర్శకత్వం, సంగీతం. ఓకే, సంగీతం. ప్రొడక్షన్ ఈస్ డన్ బై మై డాటర్ అండ్ వన్ ఆఫ్ అవర్ నోన్ ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ళిద్దరు కలిసి చేశారు, ప్రొడ్యూస్ చేశారు సినిమా. అయితే ఈ సినిమా కూడా ఏంటంటే చాలా మంది కొత్త వాళ్ళనే తీసుకుని చేశానండి. దీంట్లో ఎవరు స్టార్స్ అనేవాళ్ళు లేరు, నార్ ఎనీ మేజర్ గా తెలిసిన ఫేసులు కూడా Okay. చాలా తక్కువ మంది ఉన్నాయి. కొంతమంది ఉన్నారు సమ్ క్యారెక్టర్ రోల్స్ లో, వాటిలో వీటిలో ఆల్రెడీ ఫెమిలియర్ గా సినిమాల్లో చేస్తున్న వాళ్ళు, మనకు టీవీలో చేస్తున్న వాళ్ళు, కొంతమందిని తీసుకుని చేసాం. క్వైట్ వెల్ నోన్ ఫేసెస్ ఆర్ దేర్. అపార్ట్ ఫ్రమ్ దట్, సో ఇట్ గివ్స్ అట్లీస్ట్ నాకు తెలిసి కొత్త వాళ్ళు కనీసం దాంట్లో ఒక 10 మందిన కొత్త ఫేసెస్ నేను తీసుకున్న దాంట్లో కూడా. ఎప్పుడు రిలీజ్ అవుతుంది sir? దీని వర్కింగ్ టైటిల్ వాజ్ లైఫ్ ఆఫ్ 3. యాక్చువల్గా యాజ్ ఎ లైఫ్ ఆఫ్ 3 దీని మూవీని నేను చాలా ఫెస్టివల్స్ కి పంపించాను, ఓకే. అండ్ ఈ గాట్ త్రూ ఆల్మోస్ట్ అప్పుడు నాకు 20 అవార్డ్స్, 3 ఆనరబుల్ మెన్షన్స్ వచ్చాయి. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు జస్ట్ ఫినిష్ ద డబ్బింగ్. ఇంకొక 2 లాంగ్వేజెస్ డబ్బింగ్ ఏదో చేస్తున్నాం. మొత్తం 6 డిఫరెంట్ లాంగ్వేజెస్ లో రెడీ అయింది మూవీ. ఓకే. ఎన్ని డేస్ లో? మేబీ ఇంకొక 1 month లో రెడీ ఉంటుందండి. మూవీ Okay. విల్ బి రెడీ ఫర్ రిలీజ్. యా, ఇంకా నెక్స్ట్ సార్? దిస్ ఇస్ మై మెయిన్ ప్రాజెక్ట్స్. ఇది ఒకటే నేను యాజ్ ఎ మూవీ నేను వర్క్ చేసింది. ఇది of course I'm working on a couple of other stories and scripts. I keep writing, and apart from that I heading an academy actually, which is more into these ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసినట్టు దిస్ ఇస్ మోర్ ఇంటూ టెక్నికల్ ఎడ్యుకేషన్. అంటే టెక్నికల్ అంటే మనకు ఈ మ్యూజిక్ ప్రొడక్షన్ అనండి, లేకపోతే ఈ సౌండ్ రిలేటెడ్ కోర్సెస్, సౌండ్ డిజైనింగ్ అని, సౌండ్ ఇంజనీరింగ్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ థింగ్స్ లైక్ వీడియో ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అండ్ ఆల్ దట్. ఈ టెక్నికల్ స్కిల్స్ లో ఇది మన తెలంగాణ గవర్నమెంట్ తరఫున చేస్తున్న దానికే నేను ఐఎమ్ హెడ్డింగ్ దట్ పర్టికులర్ థింగ్. ఇది దిస్ ఇస్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారండి కోర్సెస్. దట్స్ అలాంగ్ విత్ కొలాబరేషన్ విత్ మై అకాడమీ, దట్ ఇస్ స్పేస్, దట్ ఇస్ శశి ప్రీతంస్ అకాడమీ ఆఫ్ సినిమా అండ్ ఎంటర్టైన్మెంట్. యా, స్పేస్.
సో ఇట్స్ ఎన్ NACN స్పేస్ కొలాబరేషన్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ షార్ట్ టర్మ్ కోర్సెస్ విచ్ Okay. ఆర్ బేసికలీ అంటే మెన్ ఎవరు ఫర్ సార్ స్కిల్ ఎలిజిబుల్? డెవలప్మెంట్. ఎలిజిబుల్ ఎవరు? ఎలిజిబిలిటీ అంటే మామూలుగా మనకు బేసిక్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటే సరిపోతుందండి. అండ్ ఈవెన్ స్కూల్ డ్రాప్ అవుట్స్ కూడా అంటే Okay. వాళ్ళకి ఫీల్డ్ లో Encourage ఇంట్రెస్ట్, చేస్తున్నారు. యాప్టిట్యూడ్ చూసి వాళ్ళని వీఆర్ Okay. ఎంకరేజింగ్ దెమ్ బేసికల్గా. Okay. సో దీస్ ఆర్ ఆల్ షార్ట్ టర్మ్ కోర్సెస్ మెంట్ ఫర్ ఆల్ స్కిల్, అంటే Okay. టెక్నాలజీ సాఫ్ట్వేర్ పరంగా చెప్తున్న కోర్సులు ఎక్కువగా. ఎందుకంటే ఈ వీటిలో అంత ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇంకా అంత దొరకట్లేదు అన్ని చోట్ల. సో ద ఐడియా వాస్ టు గివ్ దమ్ గుడ్ ట్రైనింగ్ ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ Okay. థింగ్స్ లైక్ దట్. ఎడ్యుకేషనల్ కోర్సెస్ లాగే ఇప్పుడు ఇయర్స్ వైజ్ ఉంటుందా ఇది దీస్ ఆర్ ఆల్ 3-month certificate ఓకే, courses. సర్టిఫికేట్ కోర్సెస్. Certificate is given by NAC. ఎట్లా అప్రోచ్ అవ్వాలి సార్? You can come to NAC campus, High-Tech City దగ్గర ఉందండి. హైటెక్ సిటీ, Yeah, నాక్ yeah, క్యాంపస్. yeah. NAC campus కి వచ్చారంటే అక్కడ all details will be available. They can contact and whenever the next batch is starting they will be taken. ఇప్పుడు already batches are running. ఓకే. Cinematography, video editing వీటిలన్నిట్లో ఆల్రెడీ నడుస్తున్నాయి. ఎప్పుడు ఉండొచ్చు సార్ నెక్స్ట్ బ్యాచ్? బ్యాచెస్ జనరలీ వాళ్ళు వచ్చి ఎన్రోల్ అయితేనండి, ఎన్రోల్ అయ్యాక వాళ్ళకి ఇమీడియట్ గా నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. Okay. దట్స్ దే హ్యావ్ టు కమ్ అండ్ రిజిస్టర్ దే నేమ్ అండ్ దిస్ Okay. స్మాల్ రిజిస్ట్రేషన్ ఫీజ్ దే హ్యావ్ టు పే అన్నమాట. మీరు యూట్యూబ్ జర్నీ కూడా చాలా లాంగ్ ఎగో స్టార్ట్ చేసినారు కదా సార్. డిజిటల్లో సక్సెస్ చూసినారా? సక్సెస్ అంటే మళ్ళీ అక్కడే వస్తుందండి. అంటే ఇప్పుడు మన ఒక వ్యూ అనేది సక్సెసా, లేకపోతే మనం చేసిన ప్రోడక్ట్ బాగుందని మనకు ముందు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందా అనేది, ఇవే చాలా ఇంపార్టెంట్. బట్ దట్స్ హౌ ఐ రేట్ సక్సెస్. లేకపోతే ఏమవుతుందంటే ప్రతిరోజు అమ్మో 10 వ్యూలు వచ్చేసాయని కంగారు పడిపోయి ఆనందపడిపోవాలా, ఈరోజు 9 వ్యూలే వచ్చాయి ఏమిటని దిగులు పడిపోవాలా. సో సక్సెస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రైంగ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ విచ్ ఇస్ నాట్ దేర్. అండ్ ఈ జర్నీలో మనం ఒక ఫుట్ ప్రింట్ అనేది వదిలేసి వెళ్ళాలి. అది ఈ రోజు కాకపోతే రేపు పొద్దున ఎవరో ఒకరు, ఇప్పుడు ఎన్నో మనకి తవ్వకాల్లో బయటపడి వాళ్ళ తర్వాత ఫేమస్ అవును. అవుతుంటాయి. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాట్ హ్యావ్ వి గివెన్ టు ద వరల్డ్? హ్యావ్ వి గివెన్ అ న్యూ ఎక్స్పెరిమెంటేషన్ ఆర్ వి స్టిల్ ట్రైంగ్ టు అచీవ్? అంటే ఒక పాట హిట్ అవ్వాలని చేస్తామా, లేకపోతే పాట చేయాలని చేయాలా? సో నేను ఒక పాట చెయ్యాలని చేస్తా. ఓకే, హిట్ అవ్వాలని చేయరా? ఎందుకు చేయాలండి? నాకేం తెలుసు అది హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో. అంటే దాన్ని క్రియేట్ చేసేంత వరకే. ఇప్పుడు దేవుడు కూడా ఇంతమందిని మనుషులను క్రియేట్ చేస్తున్నప్పుడు వీడు హిట్ అవ్వాలి, వీడు ఫెయిల్ అవ్వాలని క్రియేట్ చేయలేదు కదా మనందరినీ కూడా. ఓకే. మనం ఏదో ఒకటి కొత్తగా చెయ్యాలి. అందుకనే వీఆర్ ఆల్ సో డిఫరెంట్. ఒకళ్ళ వాయిస్ ఇంకో వాయిస్ తో కలవదు. సో యూ టేక్ ఎవ్రీథింగ్, ఒక మన ఫింగర్ ప్రింట్ ఇంకో ఫింగర్ ప్రింట్ తో కలవదు. ఎందుకు? సో వీఆర్ ఆల్ యూనిక్ బై యువర్ సెల్స్. సో మన యూనిక్నెస్ మనం ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలి మనం వచ్చినందుకు. వాట్ ఆర్ వి అండ్ హౌ ఆర్ వి ట్రైంగ్ టు బి డిఫరెంట్ అనేది. సో ఆ డిఫరెన్స్ అనేది ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి అది ఫెయిల్ అయినా కూడా ప్రాబ్లం లేదు. ఇది చూసి ఇది విని రేపొద్దున ఇంకొక కంపోజర్ ఎవరైనా మేబీ దాన్ని నెక్స్ట్ స్టెప్ చేయడం వల్ల అది హిట్ అవ్వచ్చు కదా. సో సమ్వేర్ ఇఫ్ యూ డోంట్ టేక్ ఎ న్యూ పాత్ ఇన్ అవర్ లైఫ్, దెర్ ఇస్ నథింగ్ లైక్ అక్కడే మళ్ళీ అందరం కొట్టుకుని చచ్చిపోతుంటాం ఒకటే చోట. దిస్ కాల్డ్ 100% పాజిటివ్ మైండ్ సెట్. సో అందుకని అప్పుడు నేను 2010లోనో 11లోనో ఎప్పుడో నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి కొద్దిగా 1-2 కొత్త ట్యూన్లు కూడా ఏవో దాంట్లో నేను చేసిన కూడా దాంట్లో పెట్టాను. ఓకే. అది 10 మంది విన్నారా వినలేదా, అది ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్. సమ్వన్ వాంట్స్ టు లిసన్ టు ఇట్, దే విల్ ఆల్వేస్ లిసన్ టు ఇట్. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎనీ టైమ్ ఇట్ కెన్ గో టు ద పీపుల్. సో ఐ హావ్ గాట్ very minimal, I think maybe some 3K subscribers or something like that on my channel. In all these years, I don't know how many, 15 years అయిపోయి ఉంటుంది పెట్టి. But then okay fine, I mean they are happy, I'm happy. వాళ్ళు వెళ్తున్నారు. Tomorrow if it reaches more people, good enough. That's what I do. So I don't do any inorganic campaigns or దాన్ని ఏదో బూస్ట్ చేయాలని చేయడాలు ఇలాంటి, అంటే అంత యాంగ్జైటీ అటువంటి రోగాలు లేవు నాకు. ఇప్పుడు అన్ని ఆ రోగాల మీదే వర్క్ అవుతున్నారు సార్. వాటి మీదే పనిచేస్తుంది మొత్తం సోషల్ మీడియా. సార్ ఒక పాట సక్సెస్ అవ్వాలంటే లిరిక్స్ రాసిన లిరిక్స్ ఎక్కువ మీరు మార్క్స్ పడతాయా మీ దగ్గర నుంచి, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ చేసే కష్టానికి ఎక్కువ మార్క్స్ పడతాయా మీ విషయంలో? బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ సిస్టంలో ఉన్న పాటలన్నిటికీ కూడా కేవలం పాట అన్నప్పటికీ ఏంటంటే ఎక్కువగా మనకి ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కంటే పాటలకే ఎక్కువ మంది గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక పాట విన్నాక పాట పాడుకోవాలనే ఒకటి చాలా మందికి ఉంటుంది. అంటే దట్స్ హౌ వి కీప్ అవర్ లైక్ ఆక్యుపైడ్ అండ్ ఎంటర్టైన్డ్ అండ్ ఎంగేజ్డ్. ఇప్పుడు కొన్ని ట్యూన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దాదాపు అంటే అవి ఒక హాలీవుడ్ సినిమాలో వచ్చిన ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ అయినా కూడా చాలా మందికి తెలుసున్న ట్యూన్. ఫర్ ఎగ్జాంపుల్
టురురురురు ఉమ్, అని ఒక ఏదైనా గుర్రాలు వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు ఈవెన్ ప్రతి ఇండియన్ సినిమాల్లో కూడా ఇదే వాడుతూ ఉంటారు. ఇది ఫర్ okay. అ ఫ్యూ డాలర్స్ మోర్ ఒక ట్యూన్. ఓకే. దానికి మరి లిరిక్ లేదు. ఉమ్, లిరిక్ లేకపోయినా కూడా ఆ ట్యూన్ అందరికి మనకు విన్నా గుర్తొస్తూ ఉంటుంది. ఒక ఆ ఫీల్ క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో లిరిక్ ఉండాల్సిన అవసరం లేదు. ఉమ్, ట్యూన్ మనకు సింపుల్ గా ఉంటే ఒకసారి మనకు Okay. ట్యూన్లు కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి అనమాట. ఉమ్, అలాగా లిరిక్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక షేప్ ఇస్తుంది. నేను ఇందాకే మీకు ఐ జస్ట్ టోల్డ్ యూ లైక్ ఇఫ్ ట్యూన్ ఈజ్ లైక్ వాటర్, ఉమ్, సో the lyric is nothing but the shape of that particular glass or something like that. ఆ షేప్ లో మనం ఇది పోసినప్పుడు అది మనం పట్టుకుని తాగలం, లేకపోతే ఇలా తాగాలి. సో ఎంతో ట్యూన్ పక్కకి వెళ్ళిపోతుంది, మనకు గుర్తుండదు అంత ట్యూన్ Okay. పక్కకి వెళ్ళిపోతుంటుంది ఆ ట్యూన్. సో టు క్యాచ్ ద ట్యూన్ అండ్ టు రిమెంబర్ ద ట్యూన్ యూ రిక్వైర్ సాహిత్యం అనేది కావాలి. సో ఆ సాహిత్యం అనేది దాన్ని ఇలా పట్టుకుంటుంది అనమాట ఆ పట్టుకొని. ట్యూన్ని. ఎందుకంటే ట్యూన్ ఈజ్ వెరీ అబ్స్ట్రాక్ట్. ఉమ్, లిరిక్ వచ్చేటప్పటికి ఏంటంటే దానికి కొంచెం ఒక షేప్ అనేది క్రియేట్ అవుతుంది ఆర్ట్కి. సో అర్థం అవుతుంది. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ వేస్తారు, అవును. మోడర్న్ ఆర్ట్ అంటాడు. ఉమ్, వీళ్ళు ఏముందిరా నాకేం అర్థం కావట్లేదా అంటాడు ఎవడన్నా అవును. చూసి. కానీ దానికి ఏదో పెద్ద అవార్డు వచ్చి అవును. ఉండొచ్చు, లేకపోతే ఎవరో కొన్ని కోట్ల రూపాయలు పెట్టుకుని దాన్ని వెనక ఏదో కొనుక్కుంటారు. పెద్ద మెసేజ్ ఏమిటో తెలియదు అసలు. అవును. ఫస్ట్ అర్థం అవడం కష్టం అవును, అవుతుంది. చాలా కానీ కష్టం. అదే ఈ మనిషి పెయింటింగ్ వేస్తే "అబ్బా, చాలా బాగా చేశారు కదా" అంటారు. అర్థమయ్యేటట్లుంటాయి. ఈజీ. సో దట్స్ హౌ లిరిక్ ఇస్ ఆల్సో ఇట్ Okay. హెల్ప్స్ ఫర్ అస్ టు రిమెంబర్ అ ట్యూన్. సో డైరెక్షన్, మ్యూజిక్ డైరెక్షన్ ఇప్పుడు ఈ రెండిట్లో మీకు ఏది మంచిగా ఉంది సార్? ఇప్పుడు రెండు టేస్ట్ చేస్తున్నారు కదా మీరు. మ్యూజిక్ అనేది నాకు మొదటి నుంచి ఉందండి. అదే చెప్తున్నా Okay. కదా, 7 ఏళ్ల వయసు నుంచి నేను దాంట్లోనే ఉన్నాను కాబట్టి ఆహ్, వీటన్నిటిలో ఆలోచిస్తే మేబీ దాంట్లో నాకు ఎఫిషియన్సీ ఎక్కువ ఉండుండొచ్చు. ఉమ్, సో నేను అంత టైం పట్టదు యాక్చువల్‌గా. నేను చాలా ఫాస్ట్‌గానే చేస్తా. మ్యూజిక్ సంబంధించిన పనులు ఏదైనా కూడా. బికాజ్ ఔట్ ఆఫ్ మై ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ థింగ్స్ లైక్ థాట్. ఉమ్, అంటే ఈ ప్రతి క్రాఫ్ట్‌లో ఉమ్, దాని స్కిల్, దానికి సంబంధించిన ప్యాషన్, దానికి కావాల్సిన ఫోకస్ అనేది ఏదైనా కూడా అంతే. అంటే వన్స్ వి గెట్ ఇంటూ ఇట్ కదా, ఇట్స్ లైక్ ఎన్ ఓషన్ యాక్చువల్‌గా. ఉమ్, సో ఎనీథింగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. ఆల్ ఆర్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. ఐ వుడ్ సే ఎనీథింగ్ కనెక్టెడ్ టు సినిమా ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే సినిమా అంటే లైక్ టెల్లింగ్ ఎ స్టోరీ. ఉమ్, సో నాన్ ఫిక్షన్ ఆల్సో చాలా ఉంటాయి మనకి. ఐ వర్క్డ్ ఆన్ అవును. లాట్ ఆఫ్ డాక్యుమెంటరీస్ అండ్ ఆల్ దట్. సో నాన్ ఫిక్షన్ ఈజ్ ఆల్సో వెరీ టఫ్ టు హోల్డ్ అండ్ అటెన్షన్. Okay. మనం ఒక పర్టికులర్ టాపిక్ ఏదైనా తీసుకుని దాని మీద మనం డెవలప్ చేస్తున్నాం Okay. అంటే ఆ నరేటివ్ అనేది ఆ రాయడము, దాన్ని ఏదైతే హౌ వి ప్లాన్ ది ఎంటైర్ థింగ్, ఉమ్, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ ఫిల్మ్ మేకింగ్ పర్ సే ఉమ్, is the best thing to happen. Okay. So I would always prefer morning 4 o'clock లేస్తే if I am going for some shoot or something is very very thrilling. Yes. గ్రేట్. అంటే హార్డిల్స్ అనుకోవాలన్నా, స్ట్రగుల్స్ అనుకోవాలన్నా, గ్యాప్ అనుకోవాలనుకున్నా అది వ్యూసే అనుకోవాలి. మీరేది అనుకోవట్లేదు సార్. దానికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వింటాము శశిప్రీతం సార్ అనగానే గులాబీ తర్వాత ఏంటి అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉన్నా కూడా మీలో అది ఎక్కడ నాకు ఏ కోసానా ఇంత కూడా కనిపించట్లేదు. దానికి ఇంట్రో ఇచ్చిన దానికంటే మంచిగా ఎండింగ్ ఇద్దామని ఓం నమః మీ పాజిటివ్ యాటిట్యూడ్కి. ఓం నమః స్టిల్ డ్రీమింగ్తో బ్రతకాలి అనే ఒక మెసేజ్ మీ క్యారెక్టర్తో మీరు స్టిల్ పాస్ చేస్తున్నందుకు ఓం నమః ఫైనల్లీ మా పల్లవి టీవీ వాళ్ళ ప్రేక్షకుల కోసం ఈరోజు మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you.